ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. పేదలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని సంతనూతలపాడు నియోజకవర్గంలో విస్తృతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని సంతనూతలపాడు నియోజకవర్గ శాసన సభ్యులు BN విజయ్ కుమార్ తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం 27 మంది లబ్ధిదారులకు 14,27,132 రూపాయలు CMRF చెక్కులను ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో 9 కోట్ల రూపాయల వరకు CMRF ద్వారా పేదలకు అందజేయడం జరిగిందన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కన్నా కూడా పేదలకు CMRF సహాయ నిధి ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవడం తనకు సంతృప్తిని ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, సీనియర్ నాయకులు ఎడ్లపల్లి రామ్ బ్రహ్మం, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండల సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నాగులప్పలపాడు మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, కిషోర్, సంతనూతలపాడు మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతనూతలపాడు పొత్తు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో BN విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలపాడు పొత్తు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు నూతలపాడు సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఈరోజు సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో CM రిలీఫ్ ఫండ్లు చెక్కులు ఈరోజు 27 మందికి దగ్గర 15 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. మన కాన్స్టిట్యున్సీ ఎప్పుడు CM రిలీఫ్ ఫండ్లు అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా ముందంజలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిన, హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా మనం ఇస్తూ ఉన్నాము.
ఈరోజు సంతనూతలపాడులో దగ్గర దాపు 9 కోట్ల వరకు మనము ఈ సంవత్సరం 6 నెలల్లోనే చెక్కులు పంపిణీ చేశాము. నాకు అన్ని సంక్షేమ కార్యక్రమాల కన్నా ఈ సంక్షేమ కార్యక్రమం నాకు చాలా ఇష్టము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ఈ చెక్కులు ఇవన్నీ మన అర్హులైన వాళ్ళందరికీ ఇప్పించే దాంట్లో నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని ఇబ్బందుల కన్నా హాస్పిటల్లో ఇబ్బంది పడటం చాలా ఇబ్బందికరమైంది. ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సహాయం చేయగలుగుతున్నాం. నేను సహాయం చేయడానికి నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కులు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి మేము ఇంకా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.